పెద్దపల్లి మండలం రాఘవాపూర్లోని తెలంగాణ మైనారిటీ బాలికల పాఠశాలను మరో చోటికి తరలించకుండా ఉన్నత అధికారులు రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడతానంటూ పేర్కొన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఈరోజు శుక్రవారం రోజున పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామంలోని తెలంగాణ మైనారిటీ బాలికల పాఠశాలను సాయంత్రం 6 గంటల సమయంలో సందర్శించారు. ఈ నేపథ్యంలో స్థానిక ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్లు అభ్యర్థన మేరకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాలయాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని, తెలంగాణ బాలికల మైనారిటీ పాఠశాలలో ఇప్పటి వరకు 104 మంది రాఘవాపూర్ గ్రామంలో విద్యను అభ్యసిస్తున్నట్టు పేర్కొన్నారు. పెద్దపల్లి చుట్టుపక్కల గ్రామాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకుంటున్న ఈ తరుణంలో ఈ పాఠశాల మరో చోటుకెళ్తే విద్యార్థులు ఇబ్బంది పడతారనే ఉపాధ్యాయుల అభ్యర్థన మేరకు తను పరిశీలిస్తానని, ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానంటూ పేర్కొన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. విద్యార్థుల కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తుందని, ఇలాంటి సందర్భంలో విద్యార్థులకు ఇబ్బంది జరిగితే తప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వారి ఇబ్బందిని తీర్చే విధంగా ముందుకెళ్తామంటూ వారికి హామీ ఇచ్చారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సునీల్ గౌడ్, సతీష్, సజ్జాద్ పలువురు పాల్గొన్నారు. ఈరోజు మైనారిటీ గర్ల్స్ స్కూల్ రావడం జరిగింది. ఇక్కడ దాదాపు 104 స్టూడెంట్స్ ఇక్కడ ఇంటర్మీడియట్ చదువుతున్నారని చెప్పి ఇప్పుడే ప్రిన్సిపల్ గారు చెప్తున్నారు. 35 స్టాఫ్ ఉన్నారు. దాంట్లో 8 మంది కేవలం పర్మనెంట్ ఉన్నారు. తక్కిన వాళ్ళు ఇప్పుడు ఈ స్కూల్ షిఫ్ట్ జరుగుతుందని చెప్పి వీరికి ఇన్ఫర్మేషన్ వస్తుందని చెప్తున్నారు. దానికి అఫీషియల్ కమ్యూనికేషన్ రాలేదు, కానీ ఇన్ఫర్మేషన్ విన్నారు. వీళ్ళు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఏంటంటే ఈ స్కూలు దగ్గర ప్రాంతాలు రామగుండము, సుల్తానాబాద్, పెద్దపల్లికి వెళ్ళి చాలా వరకు దాదాపు 60-70% స్టూడెంట్స్ ఈ దగ్గర ప్రాంతాల నుంచి ఉన్నారు. మరి ఈ స్కూల్ షిఫ్ట్ చేస్తే, ఈ ఇంటర్మీడియట్ షిఫ్ట్ చేస్తే మరి స్ట్రెంత్ తగ్గిపోతుంది, పిల్లలకి ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి ప్రిన్సిపల్ గారు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. నేను కూడా హైయర్ ఆఫీషియల్స్తో మాట్లాడతాను మేడం. నేను కూడా పిల్లలకు ఏ కష్టం రాకుండా, ఎందుకంటే ఈరోజు ఎడ్యుకేషన్ మీద చాలా ఫోకస్ పెడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు అని కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. మరి స్ట్రెంత్ పెంచేలాగా, ఫెసిలిటీస్ మంచిగా ఉండేలాగా కష్టపడుతున్నారు అధికారులను కూడా మీకు తెలియజేస్తున్నాను. తప్పకుండా ఈ ఇష్యూ మీకు ఏదైతే మీరు రిప్రజెంటేషన్ చేసినారో సీఎం గారి దృష్టికి తీసుకుపోయి ఏది పిల్లల భవిష్యత్తుకు ఏది మంచిగా ఉంటుందో, ఏది అనుకూలంగా ఉంటుందో వాళ్ళ కన్వీనియన్స్ ప్రకారము. ఎందుకంటే అల్టిమేట్ గోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ పీపుల్ షుడ్ స్టడీ, మోర్ పీపుల్ షుడ్ గెట్ ఎడ్యుకేటెడ్. దాని ప్రకారం మేము పనిచేస్తామని చెప్పి మేము సహకారం చేస్తామని చెప్పి తెలియజేస్తాం.